హాయ్ ఫ్రెండ్స్. కాశీనగరమే ఒక మహా శ్మశానం అనుకుంటే, కాశీనగరంలో ఉన్న మణికర్ణికా ఘాట్ కూడా అతిపెద్ద శ్మశాన వాటిక. ఈ ఘాట్లో 24 గంటలు 365 రోజులు కట్టె కాలుతూనే ఉంటుంది. మణికర్ణికా ఘాటులో దహనం జరిగిన రోజున ప్రపంచం అంతమవుతుంది అనే ఒక నానుడి కూడా ఉంది. ఎందుకని మణికర్ణికా ఘాట్లో ఇంత ప్రాముఖ్యత ఉంది? ఎందుకని కాశీలోనే దహనం జరుగుతుంది? దీని వెనక చిన్న కథ ఉంది. దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆదిశక్తి దేవి లేదా సతీదేవి అగ్నిలోకి దూకి తను తాను కాల్చుకున్నప్పుడు శివుడు ఆమె మండుతున్న శరీరాన్ని హిమాలయకు తీసుకెళ్లి వెళ్ళాడని నమ్ముతారు. అక్కడ అంతులేని దుఃఖంలో మునిగిపోయాడు. అతని దుస్థితి చూసి చెలించిపోయిన విష్ణువు తన దివ్య చక్రాన్ని పంపాడు. అది దేవత ఆదిశక్తి శరీరాన్ని 51 ముక్కలుగా చేసింది. ఆమె ముక్కలు భూమిపై పడి ప్రతి ప్రదేశాన్ని శక్తిపీఠంగా ప్రకటించారు. ఆమె చెవి పోగులు ఈ ఘాట్ వద్ద పడినందుకు ఇది శక్తిపీఠంగా స్థాపించబడింది. మరియు సంస్కృతంలో మణికర్ణ అంటే చెవి రింగులు అని. కాబట్టి మణికర్ణిక అని పేరు పెట్టారు. వారణాసి, బనారస్ లేదా కాశీ, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇది ఈ గ్రహం మీద అత్యంత ప్రాచీనమైన నగరం. వరుణ ఇంకా అసి అనే 2 నదుల మధ్యన నిర్మించబడిన గొప్ప నగరం కావటం వల్ల వారణాసి అని పిలుస్తారు. వివిధ రకాల దృశ్యాలు, శబ్దాలు మరియు వాసనలు ఘాట్ వద్ద మిమ్మల్ని పలకరిస్తాయి. ఒక మూలన ఒక పూజారి జన సమూహానికి ఉపన్యాసం ఇవ్వడం చూస్తాం. మరోవైపు దహన సంస్కారాలకు సంబంధించి ఆచారంలో నిమగ్నమైన వ్యక్తులను చూస్తాం. వందలాది మృతదేహాలు మంటల్లో చిక్కుకున్నప్పుడు గాలి పొగ నిండిపోతూ ఉంటుంది. బహుశా ఇది చూసే వరకు మరణం యొక్క అనివార్యత్వం మరియు ప్రతిదీ నిజంగా ఎంత తాత్కాలికమైనదో గుర్తిస్తుంది. ఈశ్వరుని అనుగ్రహం కోసం ఇక్కడ ఎంతో మంది దేవతలు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడికి విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరిస్తారు అని నమ్మకం. అందువలన కాశీకి వెళ్ళిన వారు మధ్యాహ్నం 12 గంటలకు పుణ్యస్నానం చేయడం మర్చిపోవద్దు. మీకు క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, అసలు ఎందుకని కాశీలోనే దహనం చేయించుకోవాలనుకుంటారు, లేదంటే కాశీలోనే మరణం పొందాలని ఎందుకు కోరుకుంటాడు మనిషి అనుకుంటే, దీనికి ఒక నమ్మకం అయితే ముడిపడి ఉంది. కాశీలో మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొంది శివైక్యం చెందుతాడని నమ్మకం. హిందువుల్లో అతి గొప్ప విశ్వాసం కూడా. కానీ మనం కర్మ సిద్ధాంతం నమ్ముతాం. కర్మ అంటే తను చేసిన పాపాలను వాడు అనుభవించాలి కదా. సో తను మరుజన్మ ఎత్తి మళ్ళీ పాపాలు అనుభవించాలి. బట్ చాలా పాపాలు చేసి మళ్ళీ కాశీకి వచ్చి మోక్షాన్ని పొందుతాడని జీవుడు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఎక్కడో ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ పేరు భైరవ యాతన. భైరవ యాతన అంటే మనిషి చనిపోయే 40 సెకండ్ల ముందు కాలభైరవుడు, కాశీక్షేత్రం పాలకుడు, ఈయన మనిషికి 100 తేళ్లు కుడితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని ఆ 40 సెకండ్ల పాటు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రక్రియని భైరవ యాతన అంటారు. ఆ తర్వాత జీవుడు మోక్షాన్ని పొంది శివైక్యం చెందుతాడు. చూశారు కదా, ఇది ఈనాటి టాపిక్. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.